చీరలో ఎకరాల పైసలు ఇస్తాం లేదు. ఎవరు గెలిచినా ఎవరు గెలిచిండు? ఆ లోన్లు కూడా కొందరికి వచ్చినాయి, కొందరికి వచ్చేలేవు. ఆ లోన్లు అట్లా లైన్ నిలబడి చక్కర వచ్చి పడుతున్నారు కూడి తినాక. ఉదయం 10 గంటలకు బాగా మేలు చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. మళ్ళీ 2 గంటలకు మనం మెకానికే వస్తున్నారు. లైన్ నిలబడేమో కళ్ళు తిరిగి కింద పడుతున్నారు. మరి అడగలే మీరు రేవంత్ రెడ్డిని? బ్యాంక్ లో తీసేస్తున్నారు. ఏమన్నాడు మళ్ళా అద్దలు గిద్దలు కలకదా ఇంకోసారి చెప్పిన పుణ్యానికేమి ఇస్తలేము, వడ్డీ కట్టాలంటే తెచ్చి వడ్డీ కట్టిపోయినాం. ఇయ్యడానికి లేదు, మీ ఇంటి నుంచి ఇస్తుండ్రా? గవర్నమెంట్ వస్తే మీరు ఏం ఇయ్యరు. అయితే ఈ వారం రా ఆ వారం రా అంటే ముసలాలు కొట్టు కట్టాలి. ముసలాలు వచ్చిపోతే ఇంతేనమాట. ఏమన్నాడు మళ్ళా? మీ కాగితమే లేదు, అప్లికేషన్ నలబెట్టాలంటే నువ్వు అప్లికేషన్ కాగితం తీస్తేనా మరేదా కాగితంగా లేకుంటే జాబే పోతే. ఏ ఊర్లో? మాది చిన్నపూర్లో, మాది పుత్తూరు బ్యాంకు. పుత్తూరు బ్యాంక్. ఓకే. 7 ఊర్లో బ్యాంక్ అది. ఆ కాగితాలు దేవుడు దాకా బయటికి కదలని నేను. మా అమ్మాయి ముందే అన్ని రోగాలు ఉన్నాయి మా అమ్మకి. మా అమ్మగానే చచ్చిపోయేందుకు మీ జాబులు మీ అద్దాలకి ఇద్దరు పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా. ఏమంటే ముసలి బాగాలేని ముసలాన్ని తిప్పులు తిప్పుతున్నారు సారీలు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని వాళ్ళు కనిపించుకునేదేమో ఏం చేసి మాకు కట్టాలి ఎంతవరకు అని అంటే పిల్లగాడు అత్యంత బండి మీద పోయి నేను ఫోన్ చేస్తే అప్పుడు తెచ్చి పిల్లగాడు కట్టి 100 రూపాయలు పోయాడు. అప్లికేషన్ పెట్టి సంతకాలు పెట్టి అన్ని పెట్టి. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? మాకు సీట్ లేదు కదా. మాకు సీట్ వేసిందని గెలిచిన ఆడలకి సంతానం వేసింది. మరి ఆమె నిలబడింది, నువ్వు కూర్చున్నావు ఏంటి మీద కూర్చున్నావమ్మా? అదే కుర్చీ మీద కూర్చున్నా. కుర్చీ వేసిండు. ఫ్రీ బస్సే కదమ్మా మీకేమి?